మరి ఇదేమి రకం ఓదార్పు యాత్ర నాకైతే తెలియదు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో ఓదార్పు ఫ్రమ్ హోమా ఏదో సంథింగ్ ఏదో చెప్పుకోవాలి దీన్ని కూడా. ఈయన సంవత్సరం ముందు బెట్టింగ్లోని చనిపోయిన అతనికి విగ్రహం కడితే సంవత్సరం తర్వాత ఆ ఇంటికి వెళ్ళి విగ్రహం ఆవిష్కరణ చేసి ఆ ఇంటి కుటుంబాన్ని పరామర్శిస్తాడు. ఆ పరామర్శించే నేపథ్యంలో దళిత వ్యక్తి సింగయ్య, ఒక రెడ్డి, వాళ్ళ కార్యకర్తలే. ఒక కార్యకర్త, మా కార్యకర్త ఏంటంటే అంబులెన్స్ అతను ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళలేక ఒక్కతను చనిపోయాడు. అంటే ఒక సంవత్సరం తర్వాత జరగబోయే ఈ పరామర్శ ఏదో దాని ఏంటంటారంటే ఆయన ఏదో యాత్ర చేశాడు. ఏ యాత్ర? ఓదార్పు యాత్ర. ఆ సంవత్సరం తర్వాత చేసి ఇతరుగాడు చేసిన ఓదార్పు యాత్రలో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోతే నిజంగా కన్సర్న్ ఉన్న వ్యక్తి అయితే నాకు తెలిసి ఇమ్మీడియట్గా సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని, సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. కానీ ఈయనేం చేశాడు, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ వెహికల్ కిందన అతను పడి చనిపోయాడు, అతను వెహికల్ కింద పడ్డా కూడా పట్టించుకోకుండా పక్కకు తోసారు, ఆ కారణంతోనే చనిపోయాడు అన్నది వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా అతని తాలూకా నైజాన్ని చూపించుకున్నాడు. ఆ కుటుంబాన్ని అతను పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఓదార్పు అంట. మరి ఇదేమి రకం ఓదార్పు యాత్ర నాకైతే తెలియదు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో ఓదార్పు ఫ్రమ్ హోమా ఏదో సంథింగ్ ఏదో చెప్పుకోవాలి దీన్ని కూడా.